రివర్స్గా ఏం చేస్తున్నా తగ్గిస్తూ వస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలాంటి అన్నీ కూడా మన రామానుజన్ గారి అద్భుతమైనటువంటి సృష్టిలు. ఇది రామానుజందని నేను చెప్పను, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఆయన క్యూబ్స్ ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కువ లెక్కలు చెప్పగలిగేది, కానీ మనం ఇలాంటివి చూసి నేర్చుకుంటూ ఉంటాం. సో అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు మ్యాథ్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొక లెక్క చెప్తున్నా మీకు, చెప్పండి సార్. మ్యాథ్స్లో ఎంత మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే, నేను ఏదైనా ఒక నంబర్ అనుకోండి, 1 నుంచి 9 మధ్యలో ఒక నంబర్ అనుకోండి మీ మనసులో అనుకోండి కదా, దాన్ని ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 మల్టిప్లై చేయండి, 2తో 2 యాడ్ చేయండి. చేసినారా? నెక్స్ట్ 5తో మల్టిప్లై చేయండి, 5తో మల్టిప్లై, 5 యాడ్ చేయండి. చేసినారా? 10తో మల్టిప్లై చేయండి, మళ్ళీ పక్కన 0 పెట్టండి, అంతే కదా. ప్లస్ 10 యాడ్ చేయండి, మళ్ళీ +10. టోటల్ ఎంత? టోటల్ ఎవరో ఒకరు చెప్పండి. మీరు అనుకున్న నంబర్కు ఎంత టోటల్ వచ్చింది? ఎంత వచ్చింది? 210 వచ్చిందా? నువ్వు అనుకుంది 1 3 తప్పైతే రైట్. అట్లా అంటే మీరు అనుకున్నదేదో నేను చెప్పగలుగుతా. జస్ట్ మ్యాథమెటిక్స్ లో చిన్న టెక్నిక్ అంతే. సో ఇలాంటివన్నీ కూడా ఈ మ్యాథమెటిక్స్ డే రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, నేను కూడా సైన్స్ స్టూడెంట్. కాకపోతే మ్యాథ్స్లోకి వెళ్ళాల్సిన వాళ్ళం పొరపాటున సైన్స్లోకి వచ్చినాం. అయితే ఆ మ్యాథ్స్ పవర్ ఏంటి అనేటటువంటిది మాకు బాగా తెలుసు. ఈరోజు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాను. మ్యాథ్స్ అంటే జనరల్గా భయం. ఏం మేడం, అంతేనా? మ్యాథ్స్ అంటే భయం. ఆ భయం పోగొట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో అద్భుతాలు సృష్టించవచ్చు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే మన లైఫ్లో ఖచ్చితంగా టాప్ పొజిషన్కి వస్తాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలైతే. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీతో షేర్ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సురేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే కోఆపరేట్ చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా, కష్టపడినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా మ్యాథ్స్ డే రోజు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.